ఇక్కడ నుంచి బావిలోకి అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మసీద్ కాదు, బావి అనమాట. ఈ చెట్టు వల్ల చుట్టూ వచ్చేసి వీళ్ళంతా కవర్ చేశారు. దేని కవర్ చేశారు తెలియదు కానీ ఇది మాత్రం ఒక నీటి బావి అనమాట. సో ఇక్కడ నుంచి కిందికి దిగనికి మనకైతే అండి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఎంట్రీ షాట్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 టోటల్ 9 ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఎవరో నాకైతే తెలీదు. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ముస్లిమ్స్ ఉంటే ఈ వీడియో చూస్తుంటే వాళ్ళైతే కామెంట్ చేయండి. ఓకే, అండ్ చెట్ల వేర్లు చూసుకోవచ్చు, మొత్తం బయటకు వచ్చేసాయి. సో కొద్దిగా ఆల్మోస్ట్ అయితే పడిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. హే గైస్, వెల్కమ్ టు ఛానల్ ఎస్డి బ్లాగ్. సో గైస్, ఈరోజు మనం వచ్చేసి ఇంకో వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. అండ్ ఇది వచ్చేసి చాలా పాతకాలం నాటి ఈద్గా అనమాట. సో ఇది ఈద్గా, దాని పక్కన వచ్చేసి ఉండేది మసీదు. అండ్ దీని పక్కన వచ్చేసి ఒకటి చూస్తుంటే మనకు కూడా ఒకటి దర్గా లాంటి అయితే ఉంది. బట్ అది కూల్ చేశారనమాట. అది కూల్ చేశారా లేదా పడిపోయింది తెలియదు. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. అండ్ మన బ్యాక్ సైడ్ లో కనిపించే ఈ ఈద్గా ఉందా, ఈ ఈద్గాలు వచ్చేసి చాలా పాములు అయితే ఉన్నాయంట. సో వెళ్ళడానికి చాలా డేంజర్ అంటున్నారు. సో మనమైతే వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటనే మీకైతే లోపల వెళ్ళి కూడా చూపిస్తాము. అండ్ అక్కడ కూడా ఆ మసీదులో కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము. ఎంతవరకు వీలైతే అంత వీడియోతో రికార్డ్ చేసి పెడతాము. అండ్ ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే మన కర్నూలులోని జోలాపురం నుంచి పడదపాడికి వెళ్ళే రూట్ లో అనమాట. ఒక పొలంలో ఉందన్నమాట ఇది. సో ఇది చాలా పాతదంట. దీని ప్లేస్ లో కొత్తది కట్టేసరికి ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ ముస్లిమ్స్ వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు అనమాట ప్రేయర్ కి. సో ఇప్పుడైతే మనమైతే చాలా ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసుకుని వీడియోలోకి ఎంటర్ అవుతాం. వీడియోలోకి ఎంటర్ అయిన తర్వాత మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గాయస్, మనకైతే ఇక్కడ లోపల సమాధులు అయితే ఉన్నాయి. మనం లోపలికి షూతో అయితే ఎంటర్ అవ్వకూడదు. సో షూ వదిలేసి లోపలికి అయితే ఎంటర్ అవుదాము. సో ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఏ కల్చర్ అయినా కానీ. సో చూసుకోవచ్చు అండి. సో మనకైతే సో గైస్ లోపల మనం చూసుకోవచ్చు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 టోటల్ 9 ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఎవరో నాకైతే తెలీదు. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ముస్లిమ్స్ ఉంటే ఈ వీడియో చూస్తుంటే వాళ్ళైతే కామెంట్ చేయండి. ఓకే, సో ఇక్కడ నడుస్తున్నానని చెప్పి తప్పు అనుకోవద్దు, ఎందుకంటే కింద నడిస్తే ఏమన్నా కుచ్చుకుంటాయేమని చెప్పేసి ఒక భయం ఉంది. సో లోపలైతే ఇలా ఉందన్నమాట. ఇక్కడ స్లిప్పర్స్ పెట్టారు, ఇవి చెప్పులు. మామూలుగా మనకి ఋషులు వాళ్ళు వేసుకుంటారు కదా, అలాంటి టైప్లో స్లిప్పర్స్ పెట్టారు. సో వాటిని తొక్కకుండా చూసుకొని మనమైతే పక్క నుంచి వెళ్ళాలి. సో ఇదే గైస్, లోపల మాత్రం మనకి ఇలా ఉందన్నమాట. ఇది పైన మనం చూసుకోవచ్చు, రాళ్లతో ఒక రౌండ్ షేప్లో చేశారు, చాలా బాగుంది. నార్మల్గా ఇప్పట్లో ఉన్న టెక్నాలజీ ప్రకారం చేయాలంటే ఇది అంత ఈజీగా ఈ స్టోన్స్తో అయితే రాదు. బట్ వాళ్ళు అప్పట్లోనే ఈ స్టోన్స్తో ఇలా చేశారంటే నిజంగా రియల్లీ గ్రేట్ చెప్పవచ్చు. అండ్ చుట్టుపక్కల వచ్చేసి చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ కనిపిస్తున్నాయి. ఇవి ఎందుకంటే ఇక్కడ దీపాలు పెట్టడానికి అయితే మనకైతే పనికొస్తుంది అనమాట. సో అప్పట్లో వచ్చేసి మనకు నైట్ టైము ఎటువంటి లైట్స్ కానీ పవర్ కానీ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ దీపాలు అంటించి ఇక్కడ పెట్టేవాళ్ళు. సో అలా వచ్చేసి మనకి ఇక్కడ దీపం ఇక్కడ దీపం అలా ప్రతి ఒక్క ఆర్చ్ దగ్గర ఉందన్నమాట. ఇలా ఆర్చ్ కదా, ఈ ఆర్చ్కి పక్కన మనకు చూసుకుంటే అక్కడ ఉన్న చూడండి దీపాలు పెట్టడానికి 2 ఉన్నాయి, అటొకటి ఇటొకటి. సేమ్ అలానే ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి. ఇంకా ఈతలకు వచ్చేసి చూసుకుంటే మనకు ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇటు సైడ్ 2 ఉన్నాయి, ఇక్కడ సైడ్ 2 ఉన్నాయి. సో ఇది అనమాట. ఈ లోపల మాత్రం ఇలా ఉంది. కానీ నాకైతే బాగా నచ్చింది మాత్రం ఈ ఆర్కిటెక్చర్ మాత్రం. స్టోన్స్తో చేశారు గైస్, రాళ్లతో. నిజంగా ఎటువంటి సిమెంట్ యూజ్ చేయకుండా దీనికి సపోర్టింగ్గా ఏం వాడరేమో తెలియదు, కానీ ఆ కట్టింగ్ షేప్ కానీ ఆ లుక్ కానీ ఆ బ్యాలెన్సింగ్ కానీ వేరే లెవెల్ చేశారు. నాకైతే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అంటే నాకు సిమిలర్ ఒక పాయింట్ అయితే కనిపిస్తుంది. అదేంటంటే మన హిందూ దేవాలయాల్లో శివుని టెంపుల్ కదా, శివుంది పైన ఈ షేప్ మనకు రౌండ్ షేప్ ఉంటుంది కదా, హాఫ్ రౌండ్ షేప్. సో అలా సేమ్ అక్కడ ఉంది చూడండి. సో హాఫ్ రౌండ్ షేప్ లాగా శివుంది ఆ షేప్ లో కనిపిస్తుంది. సో నెగిటివ్గా తీసుకోకండి, కంపేరింగ్ చేస్తున్నాను చెప్పేసి. సో నాకు అలా అనిపిస్తుంది కాబట్టి మీకు చెప్పాను. ఓకే, సో ఇది అనమాట. లోపల మనకైతే ఈ ఈద్గాలో ఇలా ఉందన్నమాట. అండ్ ఇంకా వెంటిలేషన్ కోసం మనకు వచ్చేసి చూసుకుంటే డే టైంలో ఇలా ఒక పెద్ద షేప్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి పెద్ద షేప్ అనమాట, వెంటిలేషన్ కోసం పెట్టారు. ఇటు పక్క ఉంది, అటుపక్క 2 సైడ్స్ అయితే మనకైతే ఉన్నాయి. అండ్ ఇది మాత్రం చాలా బాగుంది. నాకైతే ఈ ఆర్కిటెక్చర్ సైజ్ అనేది అంత ఈజీగా సెట్ చేయాలంటే కాదండి, ఎందుకంటే ఈ స్టోన్స్ ఒక్కొక్కటి చాలా వెయిట్ అయితే ఉన్నాయి కేజెస్ ప్రకారము. సో ఇది గైస్ ఈ పక్క. ఇంకా మనం బ్యాక్ వెళ్దాం. సో గైస్ మనమైతే ఇంకా బయటకు వచ్చేసాము, డోర్స్ అయితే వేసేసాము అనమాట. చాలా వరకు అయితే
వాతగా అయిపోయింది. ఈ స్టోన్స్ మొత్తం చూసుకోవచ్చు. నార్మల్గా వైట్ ఉంటాయి, ఆ వైట్ కాస్త పోయి ట్యాన్ కలర్, అంటే మనకు ట్యాన్ కలర్ బ్రౌన్ కలర్ లో లైట్ క్రీమ్ కలర్, సో ఆ కలర్స్ లోకి వచ్చేసింది అనమాట ఈ స్టోన్స్ అయితే. సో చూసుకోవచ్చు చాలా ఓల్డ్ అనమాట. బట్ రీసెంట్ గా దీని చుట్టూ ఉన్న గడ్డి అంతా తీసేసి క్లీన్ చేశారు. అండ్ పైన మీరు చూసుకోవచ్చు ఈ ఈద్గా ఒక ఆర్కిటెక్చర్ మనకు చాలా బాగా నచ్చింది. బట్ పైన మాత్రం వాటర్ అనేది పడి పడి సున్నప్రాయ అంటారు కదా, సో ఆ సున్నప్రాయ నుంచి వచ్చిన వాటర్ సేమ్ ఆ స్టోన్స్ కింద పడి అలా వైట్ లైన్స్ లా పడింది. బట్ చూసుకోవచ్చు ఇది కాక కొంచెం పాలిషింగ్ చేసి కొంచెం మంచిగా రెనోవేట్ వర్క్ చేసి కొంచెం లైటింగ్ లాంటిది పెట్టుకొని దీన్ని మెయింటైన్ చేస్తే ఇది మాత్రం మనకు చాలా అంటే ఒక మంచి విజిటింగ్ ప్లేస్ గా పనిచేస్తుంది. అండ్ ఇదే కాకుండా దీని బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి మనకు కిందికి దిగడానికి స్టెప్స్ ఉన్నాయి చూడండి. సో ఈ స్టెప్స్ అనేవి మొత్తం పడగొట్టేశారు. అండ్ కొంతమంది చుట్టుపక్కల డ్రింకింగ్ చేయడం లాంటివి చేశారు, దానివల్ల బ్యాడ్ అయిపోయింది. అండ్ వీడికి కింద వచ్చేసి ఎవరో మంట పెట్టారు, ఆ మంట వల్ల మొత్తం అక్కడ చూసుకోవచ్చు స్టోన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో గైస్ ఎవరైనా డ్రింక్ చేయడానికి వచ్చిన వాళ్ళు జస్ట్ తాగేసి వెళ్ళిపోండి, కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయకండి. ఎందుకంటే మీరు చేసే తప్పుడు పని వల్ల పక్క వాళ్ళ దేవుళ్ళకి కానీ, అంటే ఇది హిందూస్ చేయొచ్చు, ఒకవేళ ముస్లిమ్స్ లో వాళ్ళైనా చేయొచ్చు ఉండొచ్చు. సో ముస్లిం వాళ్ళే చేసింటే కానీ మీరు తాగినప్పుడు చేసిన ఈ తప్పుల వల్ల మీ మతంలో మీ దేవుళ్ళకే ఒక బ్యాడ్ నేమ్ గా చెప్పుకోవచ్చు అనమాట. సో అలాంటి మిస్టేక్స్ చేయకండి. అది హిందూస్ లో అయితే వాళ్ళ గుళ్ళ దగ్గర కొంతమంది డ్రింకింగ్ చేస్తారు, అలాంటివి చేయకండి. ఎందుకంటే మీరు రెస్పెక్ట్ ఇస్తేనే వేరే మతం వాళ్ళు మీ దేవుళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరే ఇవ్వడానికి లేకుంటే వాళ్ళు ఏమంటారు, పక్క మతం వాళ్ళు ఇవ్వట్లేదు మేము ఎందుకు ఇవ్వాలని చెప్పేసి చిన్న చూపు చూస్తారు. సో మీరు ఇక్కడ నుంచి లాంగ్ బయట నుంచి చూసుకోవచ్చు ఈద్గా. సో ఈద్గా లుక్ అయితే ఎలా ఉందన్నమాట. ఓకే, సో మంచి క్లియర్ స్కైతో ఈద్గా లుకింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా మనమైతే ఇక్కడ నుంచి మసీద్ లేకైతే వచ్చాము. సో మసీద్ లోపల చూద్దాము. చుట్టూ చూసుకోవచ్చు అంతా చెట్లు అయితే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ గైస్, ఇక్కడ పాములు లాంటివి ఏమైనా ఉండొచ్చు. అండ్ ఏంది గైస్ ఇదంతా చూడండి, మొత్తం బీర్ బాటిల్స్ తాగి పెట్టారు. ఇదంతా తాగడానికి ఒక అడ్డాగా చేస్తున్నారు దీనైతే. సో మసీద్ మాత్రం చూసుకోవచ్చు కింద ఉన్న చెట్లు అయితే ఆ మసీద్ రాళ్ళ మధ్యలో నుంచి అయితే పైకి వెళ్ళిపోయింది. సో మీకు చూపిస్తాను డిఫరెన్స్. ఈ స్టోన్స్ అనేటివి నార్మల్గా ఉండవు గైస్, చాలా బలంగా ఉంటాయి. ఇంత గట్టి స్టోన్స్ లో నుంచి ఈ వేర్లు అనేవి కింద నుంచి భూమిలో ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసి మనకు భూమిలో వచ్చేసి వేర్లు ఉంటే ఇది ఇక్కడ నుంచి ఈ రాళ్ళ మధ్య నుంచి ఇలా ఇలా అలా అలా వెళ్ళిపోయి ఆ పైన చెట్లాగా అయింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా గట్టిగా ఉందన్నమాట ఈ చెట్లు. ఓకే, సో మనమైతే లోపలికి వెళ్దాము. సో గైస్ ఇక్కడ మాత్రము చూసుకోవచ్చు ఈ చెట్టు వచ్చేసి చాలా పెద్దగా ఉంది, బలంగా. ఇది చాలా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఈ రాళ్ళని ఇంత చీల్చాలంటే దీనికి ఎంత బలం ఉండాలో మీరే చెప్పండి. చూసుకోవచ్చు సో ఇంత స్ట్రాంగ్ ఉంది. సో మేము లోపలికి వెళ్దాము. బట్ లోపల మాత్రం నాకైతే నచ్చలేదు గైస్, ఎందుకంటే ఎవరెక్కడ బాగా తాగడానికి అయితే అలవాటు చేస్తున్నారు. సో చూసుకోండి ఫుల్ తాగేసి బిర్యానీ ప్యాకెట్లు తాగడానికి దీనైతే యూజ్ చేసుకుంటున్నారు. సో ఇందాక మీకు చూపించాను కదా ఇదిగా లోపల, సో సేమ్ ఇక్కడ కూడా దీపాలు పెట్టుకోవడానికి అయితే వీళ్ళైతే పెట్టించారు. అండ్ చుట్టూ గైస్ మీరైతే ఆర్కిటెక్చర్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది. అప్పట్లో ఉండే ఆర్కిటెక్చరింగ్ వాళ్ళైతే చాలా బాగా చేశారు దీన్ని. కానీ పైన మాత్రం జాగ్రత్త గైస్, కేర్ఫుల్ చెప్తున్నా, ఎందుకంటే అది ఎప్పుడైనా ఊడి కింద పడేలా రాగుంది. వీటన్నిటికీ బ్యాలెన్సింగ్ మాత్రం ఖాళీ. ఇక్కడ ఒక పిల్లర్ ఉంది అండ్ ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక పిల్లర్ ఉంది. ఈ రెండు పిల్లర్సే ఇదంతా బ్యాలెన్సింగ్ చేస్తుంది. బట్ అయినా కూడా చాలా వరకు పక్కన అయితే పడిపోయింది చూడండి. సో మీరు అక్కడ పైన చూసుకోవచ్చు మొత్తం పిచ్చలు పిచ్చలు ఉడిపోయింది. అండ్ చెట్ల వేర్లు చూసుకోవచ్చు మొత్తం బయటకు వచ్చేసాయి. సో కొద్ది కొద్దిగా ఆల్మోస్ట్ అయితే పడిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చెట్టు భాగం వచ్చేసి ఇక్కడ ఉంది. సో చెట్టు భాగం ఇది, దానిపైన వచ్చేసి రాళ్ళది స్లాబ్ అయితే ఉంది. ఆ రాళ్ళ స్లాబ్ కూడా ఈ చెట్లో లోపల నుంచి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఎంత స్ట్రాంగ్ వెళ్ళిపోయిందో చెట్టు అర్థం చేసుకోవచ్చు ఇదంతా. బట్ ఇక్కడ మాత్రం చూసుకుంటే మనకు నార్మల్ గా కొండారెడ్డి బుర్జిలో చిన్న చిన్న గుహల్లా ఉంటాయి కూర్చోడానికి, అలాగైతే ఇక్కడ ఉంది. ఇది ఎందుకు పెట్టారో నాకే తెలీదు. మేబీ ఇక్కడ ఎవరైనా దేవుళ్ళు అంటే ఇక్కడ ఒక దేవుడు పటం పెట్టి వాళ్ళు దీపాలు పెట్టుకుంటారేమో. సో తప్పు అనుకోదండి, మేము షూ ఎందుకు వేసుకున్నామని చెప్పి మీరైతే తిట్టుకోదండి, ఎందుకంటే ఇక్కడ పాములు ఏమన్నా తేళ్ళు అలా ఉంటాయని చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చేసి తాగి సీసాలు వేశారు. సో బిర్యానీ ప్యాకెట్లు సీసాలు చూసుకోవచ్చు. సో కొంతమంది సీసాలు తాగి పగలగొట్టారు అనమాట, అవి గుచ్చుకుంటానే భయంతో మేమైతే షూ వేసుకోవాల్సి వచ్చింది.
సో తప్పు అయితే తీసుకోవద్దండి. అండ్ ఈ డిజైనింగ్ మొత్తం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదంతా నాకు తెలిసి సున్నప్రాయ అంటారు కదా, సో సున్నప్రాయ దాంతో చేశారనుకుంటాను. ఇది సిమెంట్ అయితే కాదు, ఓల్డ్ కాలం నాటి సున్నప్రాయ అంటారు. బట్ ఇది ఇంకా ఇంత స్ట్రాంగ్ ఉందంటే చాలా గ్రేట్ గైస్. ఓకే, మనం బ్యాక్ సైడ్ వెళ్ళి మొత్తం రౌండ్ చూద్దాం. ఇంకా మనమైతే ఇప్పుడు బయట వచ్చేసి మసీద్ బయట ఉన్నాము. సో మొత్తం ఒకసారి మీకు అయితే చూపిస్తాను అనమాట. బట్ ఇవైతే చూసుకొని స్టోన్స్ ఆల్మోస్ట్ పడిపోయే స్టేజ్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్కువ టచ్ చేయకూడదు. మనమైతే జస్ట్ చూద్దాము. చుట్టూ వచ్చేసి తిరిగి చూసేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మాత్రం చూసుకుంటే మన చెట్టు అయితే ఏదైతే మనం ఇందాక ఎంట్రీ దగ్గర చూసామో ఆ చెట్టు అయితే టోటల్ గా బయటకు వచ్చేసి పెద్దగా అయిపోయింది అనమాట. సో ఇది గైస్ ఈ దర్గా దగ్గర, ఈ మసీద్ దగ్గర వచ్చేసి ఇలా ఉంది. అండ్ చుట్టూ పోవడానికి కూడా చాలా వరకు అయితే కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ చెట్లు అడ్డం ఉన్నాయి. సో ఇది మొత్తం అవుట్లుక్ అయితే ఇలా ఉంది. సో చూసారుగా, సో ఇది అనమాట ఈ దర్గా, ఈ మసీదు రెండు కూడా ఇలా ఉన్నాయి. బట్ ఇది కొంచెం వర్క్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ మత పెద్దలు ఉంటారు కదా, సో ఈ ముస్లిమ్స్ లో మత పెద్దలు లాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం కేర్ తీసుకొని దీనికైనా నీట్ గా డెవలపింగ్ చేస్తే మంచి టూరిజం స్పేస్ అయితే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో దాని దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనం చూసింది అయితే ఇంతసేపు మనం ఏమనుకున్నాము, ఇది ఒక దర్గా లేకపోతే ఇది ఒక మసీద్ అనుకున్నాము. బట్ లిటరల్ గా ఇవేమీ కాదు, ఇది వచ్చేసి ఒక బావి. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో వాటర్ ఉంది. అమ్మో జారి పడుతుంటే, ఇది బావి. వద్దు, తీట పని లేకూడదు, తంతే మనం కింద పడతాము. ఓకే, జారి కింద పడవచ్చు. వాటర్ అయితే ఉంది లోపల. సో గైస్ అయితే బావిది సొరంగం ఉంది. కింద వేసారు. ఇక్కడ వచ్చి మనం చూసుకుంటే మనకు వచ్చేసి దొరికింది ఏంటంటే, ఇక్కడ నుంచి బావిలోకి అయితే ఎంట్రీ ఉంది. సో ఇది వచ్చేసి మసీద్ కాదు, బావి అనమాట. ఈ చెట్టు వల్ల చుట్టూ వచ్చేసి వీళ్ళంతా కవర్ చేశారు. దేని కవర్ చేశారు తెలియదు కానీ ఇది మాత్రం ఒక నీటి బావి అనమాట. సో ఇక్కడ నుంచి కిందికి దిగనికి మనకైతే ఎంట్రీ ఉంది. బట్ ఈ ముళ్ళ చెట్లు, ఈ కట్టెలు ఇవన్నీ వేసి అడ్డంగా దీని అయితే క్లోజ్ చేశారు. ఇది కిందికి దిగడానికి ఎంట్రీ బావి అనమాట. సో బావి చుట్టూ దిగి చూద్దాము, మనకి ఏదైనా పోవడానికి కానీ చూడడానికి ఏదైనా స్పేస్ ట్రై చేద్దాం. సో చాలా అయితే చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఈ చెట్లన్నీ క్లీన్ చేసి, ఈ గడ్డి మోపులు, ఈ చెత్త చెదరం అన్ని క్లీన్ చేసామంటే ఈ బావి మాత్రం చాలా బాగా జరుగుతుంది. సో బావి మాత్రం వేరే లెవెల్ ఉంది. వాటర్ కూడా చూసుకోవచ్చు, వాటర్ ఫ్లో మామూలుగా లేదు, వాటర్ ఫ్లో చాలా ఎక్కువనే ఉందన్నమాట. నార్మల్గా ఈ సమ్మర్లో ఇంత వాటర్ అయితే ఉండకపోవచ్చు, బట్ ఈ చెట్టు అనేది ఈ వాటర్ని సేవ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది ఈ ఎండకు అనేది ఆవిరవ్వకుండా మనకైతే యూజ్ అవుతుంది. సో గైస్ మాకైతే కిందికి వెళ్ళాలని అయితే ఉంది, కానీ వెళ్ళడానికి ఎక్కడ దారి లేదు. అక్కడ అన్ని చెట్లు అన్ని అడ్డం వేస్తారు, అది తీసి అయితే లోపలికి వెళ్ళాము. మాకే రిస్క్ అనమాట, దాంట్లో పాములు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సో అందుకు వెళ్ళలేకపోతున్నాము. సో చుట్టూ చూసుకోవచ్చు గైస్, ఇదైతే మనకు ఒక బావి అయితే అర్థమైంది. చాలా బాగుంది. అండ్ మట్టి, ఈ చెట్లు అన్ని ఉన్నాయి. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం, పైనుంచి మనకైతే ఏమైనా కనిపిస్తుందేమో. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, జారి పడితే అంతే సంగతులు ఇక్కడ. సో ఈ చెట్ల మధ్యలో నుంచి కిందికి చూడడానికి అయితే మనకి స్పేస్ ఉంది, కానీ మనం వెళ్ళడానికి అయితే ప్రయత్నించవచ్చు, కానీ ఏమైనా ఉంటాయని ఒక భయంతో ఆగిపోతున్నాను. చెట్లు మాత్రం చాలా లావుగా ఉన్నాయి అన్నమాట, చాలా లావుగా ఉన్నాయి. ఈ చెట్లను తీసేస్తే గాన మనకు బావి అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో ఎవరైనా దీన్ని క్లీన్ చేస్తే బావిని మనకు మంచి స్పాట్ గా అవుతుంది. సో అక్కడ వచ్చేసి ఈద్గా అండ్ అక్కడ మసీదు, ఇక్కడ ఒక బావి. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా మూడు కలిపి ఒకే దగ్గర ఉన్నాయి. ఇది మాత్రం పురాతన కాలం నాటి బావి అయితే చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. ఓకే, ఇక కిందికి వస్తున్నాను నేను. బావి ఎంత లోతుందో మీకు స్టోన్ వేస్తే సౌండ్ వస్తుందా? సో అప్పుడే వాటర్ తక్కువ ఉంటే సౌండ్ ఒకలా వస్తుంది, వాటర్ ఎక్కువ ఉంటే సౌండ్ ఇంకోలా వస్తుంది. మీకు ఈ చిన్న రాయేసి చూపిస్తాను. సో చూసారా, సౌండ్ అనేది వాటర్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఆ సౌండ్ అలా వచ్చింది. బట్ ఇంకొంచెం పెద్ద రాయితో ట్రై చేద్దాము, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు వేస్తాను రాయి, ఈ మట్టి దిబ్బ కదా, ఈ మట్టి పిల్లలతో ట్రై చేద్దాము. సో ఎంత సౌండ్ వస్తుంది చూడండి మీరే. సో చూసారా, సౌండ్ అనేది ఇంత హెవీగా వస్తుంది. వాటర్ అయితే డీప్ చాలా ఉందన్నమాట. సో గైస్ మీకు వచ్చేసి ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి, అక్కడ ఎంట్రీ అనమాట. సో బావి ఎంట్రెన్స్ అది. మనము పైనుంచి దిగితే ఇక్కడ లోపలికి వస్తాము. ఇక్కడ చుట్టూ వచ్చేసి ఇక్కడ ఇది లోపల బావి, కానీ
వాటర్ అన్నీ ఇంకా ఉన్నాయంటే ఈ సమ్మర్లో గ్రేటే. సో చూసుకోవచ్చు కింద ఎలా ఉందనేది. ఇంతకు మించి కిందికి వెళ్ళాము, వెళ్తే చాలా ప్రాబ్లం మాకు, మొబైల్ కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంతవరకు కవర్ చేస్తున్నాం చాలా అనమాట, ఇంతకు మించి సాహసాలు చేయట్లేదు. సో ఎవరైనా దీన్ని మొత్తం ఇది క్లీన్ చేస్తే, చెట్లన్నీ తీసేస్తే అప్పుడు బావి మనకు బాగా యూజ్ అవుతుంది. సమ్మర్లో చాలామందికి ప్లస్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి చుట్టుపక్కల ఉన్న పొలాల్లో కూడా ఈ బావి అనేది వాటర్కి అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఎలా ఉంది వీడియో. సో చుట్టూ వచ్చేసి చూసుకోవచ్చు ఖాళీ పొలాలు అనమాట. ఈ పంట పొలాలకి దగ్గరగా ఈ బావి అయితే ఉంది. బట్ బావిలో ఒక్క మోటార్ కూడా లేదు, మోటార్ పైప్ కూడా లేదు, అంతా కూడా నార్మల్ వాటరే ఉంది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఎంట్రీ షాట్. సో చాలా బాగుందిగా. సో ఇది గైస్ ఈ వీడియో. మీ ఎక్కడితో వీడియో చేసి మనమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ బై.